సార్ ఇప్పుడు మనం ఎస్ఐపి గాని, మ్యూచువల్ ఫండ్స్ కానీ మనం ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ఏ మెథడ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలి? ఎలా ఇన్వెస్ట్ చేయాలి? నిజంగా మనం అడ్వైజరీ పెట్టుకోవాలా? లేకపోతే మన సొంత నిర్ణయాలు రీసెర్చ్ చేసుకొని అలా పెట్టొచ్చంటారా? చాలా రిలవెంట్. అందరూ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడతారు. ఈ ఫండ్స్ అంటారు. బట్ ఎలా పెట్టాలి అనేది యెస్. ఫస్ట్ క్వెషన్, బేసిక్ క్వెషన్. సో ఏంటంటే 3, 4 రకాలు ఉన్నాయండి. ఒకటి సొంతంగా చేసుకోవడము, ఒకటి అడ్వైజర్ ద్వారా చేసుకోవడం అనేది టాప్ లెవెల్. సపోజ్ అడ్వైజర్ ద్వారా అయితే వాళ్ళ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళే ఇన్వెస్ట్ చేయడానికి ఫండ్స్ వాళ్ళే సజెస్ట్ చేస్తారు. మీ ఎంత అమౌంట్ అనుకుంటున్నారో దాన్ని ఒక ఫండ్లోనా, 2 ఫండ్లోనా, 3 ఫండ్లో, ఎస్ఐపిలో ఏ ఫండ్స్ బాగుంటాయి, ఏ కేటగిరీ బాగుంటాయి, మీకు తగ్గట్టు అంటే మీ ఆస్పిరేషన్ కానీ గోల్స్ కానీ తగ్గట్టు అలైన్ చేస్తూ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు ఒక ఫండ్ అడ్వైజర్. చేసి మీ దగ్గర మీరు 20,000 పెట్టగలుగుతున్నారు, 4 5 ఒక 5 పిల్లలకు చదువుల కోసం, ఒక 10 ఇంటి కోసం, ఒక 5 మీ పెన్షన్ ఆ రిటైర్మెంట్ కోసం అన్నట్టు అనుకోండి. దాని తగ్గట్టు ఇప్పుడు తొందరగా ఉండే ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఒక రకమైన ఫండ్, రిటైర్మెంట్ కోసం అయితే లాంగ్ టర్మ్ కాబట్టి ఒక 15-20 సంవత్సరాలు ఉంటారు, 30 సంవత్సరాలు ఉంటే దాని తగ్గట్టు ఇంకొక ఫండ్ వాళ్ళే డివైజ్ చేసి వాళ్ళ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు చేస్తారు. అది అందరికీ తెలిసిందే. సో మనకు తెలియకపోతే, క్లారిటీ లేకపోతే అడ్వైజర్ని వాడుకోవడం. దెన్ మీకు కొంచెం క్లారిటీ ఉంది, మీరు ఆల్రెడీ కొంచెం వర్క్ చేస్తున్నారు, అలాంటప్పుడు ఏంటి మెథడ్స్ ఏంటి అని అంటారు. అప్పుడు ఏంటంటే 2 రకాల బ్రాడ్గా మెథడ్స్. ఒకటి డీమ్యాట్ బేస్డ్, ఒకటి నాన్ డీమ్యాట్ బేస్డ్. సో డీమ్యాట్ ఏంటంటే చాలామంది ఈ మధ్యలో కొత్తగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది తెలిసినా తెలియకపోయినా ఒక ఫ్యాడ్, ఒక సింబల్ లాగా అయిపోయింది. అంటే అదొక కంపల్షన్ లాగా అయిపోయింది. నాకు ఉన్నాయి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అది ఎంతన్నా కానీ అని ఒక 2 డీమ్యాట్ యాప్లు మాత్రం పక్కా ఫోన్లో ఉంటాయి ఈ మధ్యలో. సో అలాంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్లు కూడా డీమ్యాట్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. క్వైట్ ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి. గ్రో ఉంది, యాంజల్ వన్ ఉంది, చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటే థింగ్ ఏంటంటే ఇక్కడ నీకు ఎటువంటి అడ్వైజర్ యొక్క హెల్ప్ ఉండదు. నువ్వే సొంతంగా డిసిషన్ తీసుకో. డీమాట్ ఉన్నోళ్ళు. డీమ్యాట్ కానీ ఈ 2 మెథడ్లు, సెకండ్ మెథడ్లు ఏవైనా సరే మీరు సొంతంగా చేసుకోవాలి. దీనికి స్టాండర్డ్గా ఏంటంటే డీమ్యాట్ ఆల్రెడీ కేవైసీ అయిపోయి ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అక్కడ ఉంటుంది. మనకు నచ్చిన కేటగిరీలో నచ్చిన ఫండ్స్, మన రిస్క్ అపటైట్ తగ్గట్టు మనం ఎప్పుడు కావాలనుకునే దాన్ని బట్టి ఆ కేటగిరీలో కూడా ఏ ఫండ్స్ మంచివి, ఇప్పుడు మనలాంటి మాట్లాడినప్పుడు ఏ ఫండ్స్ బాగా చెప్తాం కాబట్టి అట్లాంటివి చేసుకొని అందులో ఎస్ఐపి మీకు ఎంత ఇష్టం ఉందో అంతా కూడా యూజువలీ సొంతంగా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం. అది ఫస్ట్ మెథడ్, సింపుల్ మెథడ్. ఏ ఇన్వెస్ట్మెంట్ యాప్ అయినా, డీమ్యాట్ యాప్ దేన్నైనా సరే మనం వాడుకోవచ్చు ట్రేడింగ్ యాప్ ద్వారా.